మెదక్ జిల్లా కొల్చారం మండలానికి 11 మంది లబ్ధిదారులకు మంజూరైన 6,75,000 రూపాయల విలువగల చెక్కులను కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులగారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి సహకారంతో శనివారం కొల్చారం మండలంలోని పలు గ్రామాలలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కొంగోడ్, ఎనగండ్ల, సంగాయిపేట, రాంపూర్, ఏటిగడ్డ, మాందాపూర్, కొల్చారం, వరిగుంతం గ్రామాలకు సంబంధించిన చెక్కులను ఆయా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆవుల రాజరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఓడినా గాని ప్రజల మధ్యనే ఉంటూ వారి కష్టాలను తెలుసుకొని ఆదుకుంటానని ఈ సందర్భంగా తెలిపారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా రెవెన్యూ పరంగా గాని, పోలీస్ పరంగా గాని, హాస్పిటల్ పరంగా గాని ఏదైనా స్థానిక నాయకుల సహకారంతో ముందుకు వెళ్లాలని, లేనిచో తమ దృష్టికి తెచ్చినట్లయితే అట్టి సమస్యను వెనువెంటనే పరిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముత్యంగారి గోవర్ధన్, మండల కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ చందాపురం మధుసూదన్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గంగసాని మహేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు దేవనగారి శేఖర్, మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ బాలరాజ్, రంగంపేట సింగిల్ విండో డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి, రంగంపేట గ్రామ శాఖ అధ్యక్షులు గొండా కృష్ణ, పిఎస్ఈఎస్ డైరెక్టర్ దుర్గేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ నాయకులు వెంకట్ గౌడ్, రాజు కిష్టయ్య, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గంపా లక్ష్మణ్, మన్నె కిష్టయ్య, పోదంశెట్టిపల్లి మాజీ సర్పంచ్ నాగరాణి నరసింహులు, ఆగంగౌడ్, మాజీ సర్పంచ్ బద్యానాయక్, రవితేజ, నియోజకవర్గం అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సందీప్ కుమార్, ఎన్ఎస్ఈఐ నాయకులు హరీష్ వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.